సుబ్బలక్ష్మి, నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. మేడం 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 జర్ర ఆగుండ్రి, ఒక్క విషయం చెప్పాలి. నేను ఇక్కడ చాలా టెన్షన్లో ఉన్నాను, నువ్వు కాస్త అర్థం చేసుకో. మేడం నీ కాశీ గురించి చెప్పాలి. కాశీ గురించా? ఏమైంది? మా బావ ఇప్పుడే కాల్ చేసిండు మేడం. లచ్చిందేవి వచ్చింది, దేశం దాటిపోదామని. ఏందేందో మాట్లాడుతుండు. అంటే అక్కడ డబ్బు తీసుకోవడానికి వెళ్ళింది యష్ కాదు, కాశీ. కానీ వీడికి మేము ఫైనాన్స్ తీసుకుంటున్నామన్న సంగతి ఎలా తెలిసింది? సుబ్బలక్ష్మి, ఒక్క నిమిషం. అంటే మేనేజర్ నిన్న రాత్రి వచ్చి ఫైల్ ఇచ్చాడా? వీడా ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ డబ్బు కొట్టేశాడా? ఏమైంది మేడం? మా బావ వల్ల ఏమన్నా సమస్యనా? చాలా పెద్ద సమస్య సుబ్బలక్ష్మి. ఒకటి కాదు, రెండు కాదు, 50 కోట్లు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇల్లు కట్టుకోవాలనుకున్న కల పూర్తి చేసుకోవడానికి కూడబెట్టుకున్న ప్రతి రూపాయి, మా మీద నమ్మకంతో ఇచ్చిన చాలా మంది జీవితాల్ని అన్యాయం చేశాడు సుబ్బలక్ష్మి. వీడు చేసిన పని వల్ల కొన్ని ప్రాణాలే ప్రమాదంలో పడతాయి. మేడం మీరు జర కంగారు పడుకుర్రి. ఆడేడున్నాడు నాకు తెలుసు. లొకేషన్ పంపిస్తాను, మీ డబ్బులు మీరు తీసుకోండి. మేడం నాదొక్క రిక్వెస్ట్, నా కాశీ బావకు మాత్రం ఏం కాకుండా చూడుర్రి. కష్టం వచ్చినప్పుడు దేవుడు ఒక మనిషి రూపంలో సహాయం చేస్తాడు అంటారు. ఈరోజు నీ రూపంలో నాకు సహాయం చేశాడు సుబ్బలక్ష్మి. చాలా థ్యాంక్స్. నన్ను క్షమించు పెనిమిటి. నీ విషయంలో నేను చేసింది తప్పే, కానీ నువ్వు చేసిన తప్పు కంటే గిది మస్తు చిన్నది. ఈ డబ్బు పిచ్చి నీకెప్పటికి వదులుతుంది? ఆ రోజు నా మాటిని వచ్చేసుంటే ఈ రోజు అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చెత్త వెదవా, ఎంత పని చేసావురా? 50 కోట్లు తీసుకుని పారిపోదాం అనుకుంటున్నావు కదా? ఈ రోజు నిన్ను వదిలిపెట్టనురా. బా, గీ సుబ్బలక్ష్మి ఇంకా జల్దీ రాదేంది? ఏదేమన్నా గాని రా కాశీగా, నీ సుడైతే తిరిగిందిరా. ఇప్పుడు సుబ్బలక్ష్మి వస్తుంది, ఇద్దరం కలిసి థాయిలాండ్కి పోతాం. ఆడ మసాజ్లు, పేకాట్లు, బా ఫుల్ బిందాస్ ఉంటాం. ఈ 50 కోట్లు అయిపోయినాక మళ్ళా తిరిగి ఎంట్రీ ఇద్దాం. ఆ యష్గానికి ఎట్లాగో జరిగినవి గుర్తురావు, మనం ఈ సింధుని వాడుకోవచ్చు. ఇక తంతే గదేదో బుట్టల పడ్డట్టు అదృష్టం అంటే నీదేరా కాశీగా, నీదే. ఏమున్నాయి అందులో? సార్, ఇందులో బట్టలు, అండర్వేర్లు తప్ప ఇంకేం లేవు సార్. ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేయి. సార్, ఇప్పుడు బ్యాగ్ ఎందుకు సార్? కావాలంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకోండి, నేను ఊతా. మేము ఏం టెస్టులు చేయాలో నువ్వు చెప్పక్కర్లేదు, మర్యాదగా చెప్పిన పని చేయి. సార్, ఏంటి సార్ బెదిరిస్తున్నారా? అయినా అసలు నేను ఎవరో తెలుసా? యష్ ఇన్ఫ్రా చైర్మన్. నా పేరు యష్. మీరు నన్నే చెక్ చేస్తారా? నువ్వు యష్ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, తెరవమన్నప్పుడు మూసుకుని తెరవు. సార్ వద్దు సార్. కానిస్టేబుల్, ఆ బ్యాగ్ ఓపెన్ చేయి. అలాగే సార్. సార్ సార్, అరే ఓపెన్ చేయకండి. అరే
బాగున్నాయరా నీ బనియన్లు అండర్వేర్లు? అంటే మీరు ఇప్పుడు చెక్ చేసి వెళ్ళిపోతారు సార్. రోడ్డు మీద నా దగ్గర ఇంత డబ్బు ఉందని తెలిస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుందని అందుకే అలా చెప్పాను సార్. అసలే ఊరంతా దొంగ నా కొడుకులు ఎక్కువైపోయారు. ఆహా, అది నిన్ను చూస్తే అర్థమవుతుందిరా. ముందు స్టేషన్ నాడు. స్టేషన్కి ఎందుకు సార్? ఇంత డబ్బుతో బైక్ మీద తిరుగుతున్నావు ఏంటది? బ్లాక్ మనీయా? వాటికి లెక్కలున్నాయా? సార్ అదంతా మా కంపెనీ డబ్బు సార్. మేము ఫైనాన్స్కి తెచ్చుకున్నాం సార్. ఈ కథలన్నీ స్టేషన్లో చెప్పొచ్చు, పదా. సార్ అసలు నన్ను ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారు? మీ దగ్గర వారెంట్ ఉందా? వారెంట్ లేకుండా నన్ను అరెస్ట్ చేయకూడదు. వారెంట్ తీసుకొని వచ్చి అప్పుడు నన్ను అరెస్ట్ చేయండి. కావాలంటే మా ఆఫీస్కి వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి. నిన్ను అరెస్ట్ చేయడం లేదు, ఎంక్వైరీకి తీసుకువెళ్తున్నావు. పోలీసులు ఎంక్వైరీ అని పిలిచినప్పుడు రావాలి, లేదంటే మకిలేర కూడా తీసుకువెళ్లాల్సి వస్తుంది. బండి ఎక్కించండి. మనకి కిరికిరి గిట్కిరుక్కుపోయినైందిరా. ఈ సుబ్బలక్ష్మి కోసం అనవసరంగా వెయిట్ చేసిన. ఇటు నుంచి ఇటే నేను ఊరుకుంటే మంచిగా ఉంటుండే. ఇక నాకు సావే. కానిస్టేబుల్ తీసుకురండి. సార్ సార్ ఎక్కించండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. సార్ కావాలంటే మీకు 10 లక్షలు ఇస్తాను సార్. నన్ను వదిలేండి సార్. నోరు మూసుకుని ఎక్కువ, లేదంటే పోలీసులకి లంచం ఇస్తానన్నందుకు నేను నిజంగానే అరెస్ట్ చేయొచ్చు. సార్ ఒకసారి నేను చెప్పేది. ఎక్కించండి. అరుణ, నువ్వు గట్ల ఏడవకే. ఈ అమ్మ బతికున్నంతకాలం నిన్నుగా ఓబుల్ రెడ్డి గడికిచ్చి లగ్గం చేసే ఊసే లేదు. గీ తిప్పల నుంచి బయటపడాలంటే ఒక్కటే దారి, నువ్వు పెండ్లి చేసుకోవాలి. నీ కొరకు ఒక సంబంధం కూడా చూసినానే. గా ముచ్చట పూర్తిగా చెప్పే లోపే గా రెడ్డి వచ్చి నా చేతిలోకెళ్ళి ఫోటో గుంజుకుపోయిండు. నా మాట ఎని ఒప్పుకో, లగ్గం చేసుకో. నువ్వు సంతోషంగా ఉంటే జాలే. అమ్మా, నేను పోతే అక్షయ్ ఈడుస్తాడా అమ్మా? నాన్నేం చేస్తావు మరి? దాన్ని కొద్ది రోజులు కాలేజీ హాస్టల్లోనే పెడదామే. వాడు లోపలికి కూడా పోలేడు. ముందైతే నువ్వు బయటపడు. హాస్టల్ యూనివర్సిటీలో నన్ను గలవనీకి ఎన్నో పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లాంటిది వాడు లోపలికి రానే రాలేడు. నువ్వు అమ్మ చెప్పినట్టు పెళ్లి చేసుకో అక్క, నేను హాస్టల్కి పోతా. వాడు అన్ననేమైనా చేస్తాడేమోనమ్మా. రారా, దీని జిందగీ ఖరాబ్ అయితున్నా కూడా గిది నీ గురించి ఆలోచిస్తా ఉండాది. నువ్వేమో గాలికి తిరుగుతా ఉన్నావు. దీనికో సంబంధం చూసినా లగ్గం చేసుకోమని చెప్పరా. పెళ్ళేంటమ్మా? అంటే గీ సమస్య నుండి బయట పడ్నీకి అదొక్కటే దారిరా. ఎవరో బెదిరిస్తున్నారని ముందు వెనక ఆలోచించకుండా సడన్ గా పెళ్లి చేసి పంపించడం కరెక్ట్ కాదమ్మా. ఒకవేళ ఆ వ్యక్తి మంచివాడు కాకపోతే అది జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. అరుణ బాగా చదువుకుందమ్మా, ఉద్యోగం చేయాలనుకుంటుంది. తనని ఉద్యోగం చేయని అమ్మా. ఆడపిల్ల గుండెల్లో ధైర్యం ఉండాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. గీ నా కొడుకులు మిమ్మల్ని ఆడుకోనికి మొదట చేసేదే ఈ దోస్తానాలు. నిజమన్నా, ఆడు మంచాడే. గాడు మంచోడు, నేను చెడ్డోడ్నా? నా కష్టార్జితం దొబ్బి తింటూ నీ సోకులు చూపిస్తానంటే నడవదీడా. చెప్తున్నా కదా, ఇవన్నీ తగ్గించుకో, లేదంటే కాలేజ్ బంద్ చేయించి ఇంట్లో కూర్చోబెడతా. లేదు ఆయన మీద ముచ్చట ఎక్కువ అయిందా ఇంట్లోంచి ఒబ్బేయి. గీ నకరాలు నాతో నడవవు బట. సంపాదించేటప్పుడు అమ్మాయికి ఉండే ధైర్యం వేరమ్మా. నా మాట విను. నేను ఎనన్రా, లగ్గం చేసుకునేవాడు సంపాదిస్తే సరిపోదా? పెండ్లికి మించిన భరోసా, రక్షణ ఒక ఆడపిల్ల జిందగీలో ఇంకేమిస్తుంది? ఆ భరోసా, రక్షణ నీకొచ్చాయమ్మా? ఆయన ఎవడో భరోసా ఇచ్చేదేంటమ్మా? తనే రేపు తన బిడ్డలకి భరోసా ఇవ్వాలి. ఎవరన్నా నీకు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? లేదన్నా.
ఏం అక్షయ, పారిపోదామా ఎదురు నిలబడదామా? మేం చదువుకోవాలన్నా, ఇక నేను భయపడ్ను. నువ్వు ఎట్లా చెప్తా అట్లనే. అన్నా, ప్రతి ఇంట్లో నీలాంటోడు ఉంటాడో ఉండడో తెలియదు గాని అమ్మా, నేను అన్న చెప్పినట్టు ఉద్యోగం చేస్తా. ఈ లగ్గం ఇప్పుడే చేసుకోను, నాకు ఇష్టం లేదమ్మా. కాని మనం పోయి సీదా పులి నోట్లో తలబెట్టినామే. ఆడు ఓబుల్ రెడ్డి మిమ్మల్ని ఎడవడు. లేదంటే మిమ్మల్ని బలవంతంగా ఏడకెళ్ళి పంపడం ఏమైనా నాకు మాత్రం ఇష్టమా? అరుణ, 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 రాత్రి నువ్వు కనిపించలేదంటే నేనెంత కంగారు పడ్డానో. నీకేం కాలేదు కదా? అసలు నేను రాత్రంతా నిద్రేపోలేదు. ధూల్పేట నుంచి మలక్పేట వరకు వినిపించేలా గురక పెట్టి మరీ పడుకున్నావు కదరా స్వామి. ఏం యాక్టింగ్ చేస్తున్నావురా? ఇట్లా కాదు గాని నువ్వెక్కడికి పోవాలన్నా నీ ఫోన్ నంబర్ నాకు ఇచ్చిపో. నేనే తీసుకొని పోతా. నిన్ను కాలేజీలో కూడా నేనే దింపుతా. నువ్వెక్కడికి ఒక్కదానికి పోవద్దు. రెడ్డి, ఇక చాలు. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. ఇదే నీకు ఫైనల్గా చెప్తున్నాను. ఈ ఇంటి చుట్టుపక్కల కూడా కనిపించుకో. ఇస్తానంటున్నావేంద్రా? ఎట్లా డబ్బిస్తావు? నా అప్పు తీర్చుడు పక్కన పెట్టు. నీ చెల్లెళ్ళకే నువ్వు రక్షణ ఇయ్యలేకపోతున్నావు. రాత్రి అరుణ దొరికింది కాబట్టి సరే. ఒకవేళ తను కనిపించకుండా పోతే, ఆహా, తనకేమైనా జరుగుంటే అప్పుడు నువ్వేం చేస్తాడివరా? నీ చెల్లె నీకు దూరం అయితే నీకెంత బాధ ఉంటుందో, నాకు కాబోయే పెండ్లాం నాకు దూరం అయితే నాకు కూడా అంతే బాధ ఉంటుందిరా. ఒరే కాసిగా, నేను నిన్ను నమ్మలేనురా. ఈ ఇంట్లో అరుణకి అక్షయ్కి రక్షణ లేదు. ఇది మొగోడ్లేని కొంప అని ప్రతోడు రాయయ్య నీకు చూస్తాడ్రా. నువ్వు దద్దమ్మలాగా ఉద్యోగం చేసుకుంటున్నావని బయట నిన్నందరూ చూసి నవ్వుతున్నారా? ఎట్టు వదిలిపెట్టాలరా ఇళ్ళని నీ దగ్గర? నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నీ నమ్మకంతో ఎవరికి పని లేదు. నీ అప్పు తీరుస్తానని చెప్పాను కదా, వెళ్ళరెడ్డి. ఏందిరా అప్పు తీరుస్తానంటున్నావు? అదేమన్నా 2 లక్షలు 3 లక్షలు అనుకుంటున్నావా? ఉద్యోగం చేసి తీర్చనికి? ఇప్పుడు ఇంట్లో వీళ్ళని ఒంటరిగా వదిలిపోవాలన్నా నాకు భయంగా ఉందిరా. ఒరే కాసిగా, ఇప్పుడు చెప్తున్నా నిన్రా, నీకొక్క రోజే టైం ఇస్తున్నా. రేపట్లోపు నువ్వు ఆ డబ్బులు ఇవ్వకపోతే నీ చెల్లి మెడలో తాళి కడతాను. 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 కత్తి పట్టుకొని ఆవేశం చూపించుడు కాదు, డబ్బులిచ్చి చూపించు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎవడో వచ్చి నా కాబోయే పిల్లాన్ని టచ్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాన్రా? రేపట్లోపు నా డబ్బు నాకియ్యి, లేదా నీ సెల్లని పెండ్లి మండపానికి తీసుకొనిరా. పెండ్లి మండపానికి తీసుకొనిరా. పెండ్లి మండపానికి తీసుకొనిరా. మండపానికి తీసుకొనిరా. రేయ్ బంతి బావా, ఈ ఇంటి ముందు మనోళ్ళని కాపలాగా పెట్టు. ఈ ఇంటి వైపు ఏదవ చూడకుండా గట్టిగా కాపల పెట్టరా. వస్తానత్తా. అరుణ, వస్తా. అయిపోయింది, మొత్తం అయిపోయింది. నేను చెప్తూనే ఉన్నాను. ఆడు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడో. ఎంతకాలం 1 నెల టైం ఇచ్చిండు, ఇప్పుడు 1 రోజే టైం ఇస్తాండు.
ఇప్పుడు ఎట్లా? ఇప్పుడేం చేస్తావురా కాశీగా? ఒక్క రోజులో 2 కోట్లు ఎట్లా తెస్తావురా? అమ్మా, రేపట్లోగా నేనేం చేస్తానో నాకు తెలియదు కానీ వాడితో చెల్లి పెళ్లి మాత్రం జరగనివ్వను. అవసరమైతే వాడి తల నరికి జైలుకైనా పోతాను కానీ నా చెల్లెళ్ల జీవితం మాత్రం బలి కానివ్వను. మీకు ఈ అన్న మీద నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండండి అమ్మా, ఏడవకండి. సార్, నేను చెప్పేది వినండి సార్. అరే సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, సింధు, నువ్వు ఇక్కడే ఉన్నావా? సింధు, మనకి ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు నన్ను వీడికెళ్ళి సేఫ్గా తీసుకో. సార్, నేను చెప్తే మీరు విన్నారా? నేను యష్ ఇన్ఫ్రా చైర్మన్ని సార్. తను నా వైఫ్ సింధు. ఆ బ్యాగ్లో ఉన్న డబ్బు మాదే సార్. మేము వెళ్ళి ఫైనాన్స్కి తెచ్చుకున్నామండి. చూస్తావేంటి? చెప్పు సింధు, ఆ డబ్బంతా మనదే అని చెప్పు. అసలు నీ దగ్గర డబ్బు ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే మేడం రా. ఏంటి మేడం, వీడేం చేయమంటారు? సింధు, నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చినావా? మనిద్దరి మధ్య ఎన్నైనా ఉండొచ్చు, అందుకని కంప్లైంట్ ఇస్తారా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం సింధు. అయినా భార్యాభర్తలు అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. అవన్నీ సీరియస్గా తీసుకుంటావా? అదే చెప్తున్నాను యష్, భార్యాభర్తలు అన్నాక చాలా గొడవలుంటాయి. అందుకని డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నావా? చాలాసార్లు నీకు చెప్పాను, ఆ డబ్బుల మీద కొన్ని 100 కుటుంబాలు ఆధారపడున్నాయని. అయినా సరే నువ్వు నీ స్వార్థం కోసం డబ్బులు తీసుకుని వెళ్ళిపోదామనుకున్నావా? మనకి కిరికిరి గిదేంది ఇట్లా ప్లేట్ ఫిరాయించింది? చెప్పు యష్, ఈ డబ్బు తీసుకుని వెళ్ళేటప్పుడు నేను నీకు గుర్తు రాలేదా? ఇన్వెస్టర్స్ గుర్తు రాలేదా? సరే, అత్తయ్య పిల్లలు వాళ్ళు కూడా గుర్తు రాలేదా? వాళ్ళని కూడా మోసం చేయాలనుకున్నావా? నిన్ను అది కాదు సింధు. ఇక నువ్వు మాట్లాడుకో. ఇక నేను నిన్ను నమ్మేదే లేదు యష్. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యే వరకు నువ్విక్కడే ఉండాలి యష్. ఇక్కడేంటి? కానిస్టేబుల్స్, సింధు, తీసుకెళ్ళండి. సింధు, లోపల పదవయ్యా. సింధు, సింధు, ఏంటి సింధు ఇది? ఇది నువ్వు డబ్బు కొట్టేసే ముందు ఆలోచించుకుని ఉండాల్సింది యష్. సింధు మేడం, తను నా భర్తే, కానీ నేను చెప్పే వరకు తను స్టేషన్లోనే ఉండాలి. మేము చూసుకుంటాంగా. ఏంటి చూసుకునేది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంట్లో నీకు అతి చిరాగ్గా ఉంది కదా యష్. ఈ లోపు నేను నా పనులు పూర్తి చేసుకుంటాను. సింధు, గొంతు తగ్గించు.
నిన్ను జైల్లో పెట్టాలన్నది నా ప్లాన్ కాదు. ఈ డబ్బు తీసుకుని పారిపోదాం అనుకున్నావు కదా, దానికి నువ్వు ఈ శిక్ష అనుభవించు. సార్, నేను చెప్పింది గుర్తుందిగా? అన్నీ గుర్తున్నాయి మేడం, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? ఏం ప్లాన్ చేశారు? లాకప్ డెత్తా? ఏ సింధు, నిన్ను మాత్రం వదిలిపెట్టను. మర్యాదగా నన్ను బయటికి తీసుకెళ్ళవే. నేను ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు. ఆవిడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు స్టేషన్లో ఉండి ఇలా బెదిరిస్తున్నావంటే నువ్వు బయటికి వెళ్తే దానికి ఎంత ప్రమాదమో మాకు అర్థం అవుతుంది. నేను ప్రమాదం ఏంటి సార్? ఇదిగోండి, నన్ను ఇక్కడ ఉంచిందే ఈ మహాతల్లి. ఈమెకి మించిన ప్రమాదం ఇంకేమీ ఉండదు. సునామీ కన్నా ఫాస్ట్గా మనల్ని ముంచేస్తుంది. మీరు వెళ్ళండి మేడం, వాడి సంగతి మేము చూసుకుంటాం. ఏ సింధు, మీరేదో చేయాలని చెప్పారు, అదేంటో చెప్పండి, నేను చేస్తాను. నిజంగా నేనేం అడిగినా చేస్తావా యష్? చేస్తాను మేడం. మీరు మా ఇంట్లో ఉండాలి. మధురాపురి